హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన 10th क्लास न्यू सिलेबस लो अब कहाँ दूसरों के दुख से दुखी होने वाले, अब कहाँ दूसरों के दुख से दुखी होने वाले ఎక్కడున్నారు? ఇతరుల యొక్క దుఃఖంతో దుఃఖపడేవారు, బాధపడేవారు, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి బాధపడేవారు ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పి ఒక లెసన్ని నిదా ఫాజలీ అనే ఉర్దూ రైటర్ రచించారు. నిదా ఫాజలీ ఈయన మన సినీ రంగంలో కూడా పనిచేయడం అనేది జరిగింది. 1938 నుంచి 2016 వరకు జీవితకాలాన్ని మనం చూస్తాం. 12 अक्टूबर 1938 दिल्ली में जन्मे निदा फाजली का बचपन ग्वालियर में बीता. ఈయన యొక్క బచ్పన్ అంతా గ్వాలియర్లో గడపడం అనేది జరిగింది. निदा फाजली उर्दू की सटोत्री पीढ़ी के महत्वपूर्ण कवि माने जाते हैं. आम बोलचाल की भाषा में और सरलता से किसी के भी दिलो दिमाग में घर कर सके ऐसी कविता करने में इन्हें महारत हासिल है. वही निदा फाजली अपनी गद्य रचनाओं में शेर व शायरी पिरोकर बहुत कुछ को थोड़े में कह देने के मामले में अपने किस्म के एक अकेले ही गद्यकार हैं. ఈయన ఎప్పుడు పుట్టారు? 12 అక్టోబర్ 1938 ఎక్కడ? ఢిల్లీలో. ఈయన బచ్పన్ ఎక్కడ? గ్వాలియర్లో జరిగింది. గ్వాలియర్లో ఈయన బచ్పన్ మొత్తం అలా ముందుకెళ్ళింది. అయితే ఈయన కావ్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా సరళ లాంగ్వేజ్లో, సటోత్రి లాంగ్వేజ్లో ప్రతి ఒక్క జనరేషన్ కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండవది, దానితో పాటుగా ఆ సరళత్వంతో పాటుగా అందరూ అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ఈయన గద్య అయితే షేరో షాయరీ, మరి ఉర్దూలో షేరో షాయరీ అంటే చాలా గగర్ మే సాగర్ పర్దేనాకైతే దేఖే, సో చిన్న విషయంలో పెద్ద భావాన్ని ఏర్పరచడం, అది షేరో షాయరీ అంటే. సో అటువంటి షేరో షాయరీని యూజ్ చేసి మన గద్యలో కూడా మరి పాఠాలని రచించడం అనేది జరిగింది. निदा फाजली की लफ्ज़ों का पुल नामक कविता की पहली पुस्तक आई. మరి ఈయనకి సంబంధించిన టోటల్లీ మొట్టమొదటి పుస్తకం ఏంటి అంటే పుల్. ఫస్ట్ తొలి పుస్తకం ఏంటి? పుల్. शायरी की किताब खोया हुआ सा కుచ్కే అంటే ఈయన రచించిన షాయరీ పుస్తకం ఖోయా హువా సా కుచ్. చూడండి, ఈయన రచించిన మొట్టమొదటి పుస్తకం పేరు పుల్ అయితే ఖోయా హువా సా కుచ్ అనే పుస్తకానికి, షాయరీ పుస్తకానికి 1999 साहित्य अकादमी पुरस्कार सम्मानित किया गया. निदा फाजली की आत्मकथा पहला भाग, ఈయనకు సంబంధించిన ఆత్మకథ पहला भाग పేరు दीवारों के बीच, दूसरा भाग दीवारों के पार शीर्षक से प्रकाशित हो चुका. फिल्म उद्योग में संबंध में भी निदा फाजली काम करे थे, संबंध रहे. निदा फाजली का निधन 8 फरवरी 2016 को हुआ. यह तमाशा मेरे आगे किताब में संकलित एक अंश प्रस्तुत किया गया है. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏ
పుస్తకం నుంచి తీసుకోవడం అనేది జరిగింది అంటే తమాషా ఆగే కితాబ్, తమాషా మేరే ఆగే అనే ఒక పుస్తకం రాశారు. ఎవరు? రైటర్ నిదా ఫాజిలీ. అందులోంచి ఒక అంశాన్ని ఈ లెసన్లో తీసుకోవడం అనేది జరిగింది. తమాషా మేరే ఆగే అనే పుస్తకం నుంచి తీసుకున్నారు. బాగా ఇంపార్టెంట్. ఈ బిట్ అడిగితే ఇంకా ఎవరు చేయరు అనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ బిట్టు ఇలా అడిగితే చూడండి, బిట్ ఏంటంటే अब कहा दूसरों के दुख से दुखी होने वाले पाठ किस पुस्तक से लिया गया है లేదా किस किताब से लिया गया है. లేకపోతే ఇలా అడగచ్చు, कहा दूसरे के दुख से दुख होने वाले निदा फाजली द्वारा लिखा गया पाठ किस किताब से लिया गया है. తమాషా మేరే ఆగే కితాబ్ సే లియా గయా. ఇది చూస్తేనే చేస్తారు ఈ బిట్టు, లేకపోతే చేయరు అంతే. తమాషా మేరే ఆగే అనే ఒక పుస్తకంలో నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం అనేది జరిగింది. నిదా ఫాజిలీ యొక్క మొట్టమొదటి పుస్తకం ఏంటి? పుల్. మరి ఆయన దేనికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? ఖోయా హువా సా కుచ్. ఆయనకి సంబంధించిన ఆత్మకథ ఏంటి? దీవారో. ప్రథమ భాగ ఆత్మకథ దీవారో కే బీచ్, దూసరా భాగ దీవారో కే పార్. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చారు, ఎక్కడ పుట్టారు, ఇది కవి పరిచయం. మరి నెక్స్ట్ పార్ట్ కా సార్ కనుక చూసినట్లయితే టైటిల్ ఏంటి? అబ్ కహా దుఖో కే దుఖీ కో దేక్కర్ దుఃఖ అనే వాళ్ళే. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి దుఃఖపడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారు అసలు? పాట్కా సార్ ఇక్కడ ఒక ముగ్గురు ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి సులేమాన్, అలాగే 2 నూహ్ అలైహిస్సలాం, 3 మరి ఆ రైటర్ యొక్క అంటే ఈ యొక్క నిదా ఫాజిల్ యొక్క మరి మదర్ గురించి 3. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇతరుల యొక్క బాధని చూసి బాగా బాధపడ్డవారు అనమాట. ఇతరుల యొక్క బాధని చూసి బాధపడ్డవారు వీళ్ళ ముగ్గురు అని చెప్పి మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి, మరి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇటు చూసినా అని చెప్పి ప్రజెంట్ ప్రపంచంతో కంపేర్ చేస్తూ ఇతరుల యొక్క బాధని చూసి బాధపడ్డ వాళ్ళ గురించి ఒక 3 హిస్టరీలో జరిగిన సందర్భాలని ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. बाइबिल के सुलेमान ईसा से 1025 वर्ष पूर्व एक बादशाह थे. बाइबिल के सुलेमान అంటే ఈసా పూర్వ చూసినట్లయితే 1025 వర్షాల ముందు, ఈసా కంటే 1025 సంవత్సరాల ముందు ఒక బాద్షా ఉండేవారు. ఆ బాద్షా పేరు ఏంటంటే బైబిల్ కి సులేమాన్ అనేవారు. జినే ఖురాన్ మే సులేమాన్ కహా గయా థా. సులేమాన్ అని పిలిచేవారు దేంట్లో? ఖురాన్లో. వే ఇన్సానోं के साथ साथ पशु पक्षियों की भी భాషా भी जानते थे. అవును, వీళ్ళు ఈ సులేమాన్ మనుషుల లాంగ్వేజే కాకుండా పశుపక్షుల లాంగ్వేజ్ని కూడా తెలుసుకునేవారు. అర్థమైపోయేది వాళ్ళకి, ఆయనకి. एक बार सुलेमान अपने दल बल के साथ एक रास्ते से गुजर रहे थे. ఒకసారి మరి సులేమాన్ ఆయన యొక్క దారిలో వెళ్తున్నారు. ఆయన యొక్క గుర్రపు దళంతో బలంతో ఎక్కడికో వెళ్తున్నారు యుద్ధానికి. तभी कुछ चींटियों ने घोड़ों की टोपों की आवाज़ सुनी तो डर कर एक दूसरे से बोली. అప్పుడే కొన్ని చీమలు ఆ యొక్క గుర్రపు ఆ స్టెప్స్ యొక్క సౌండ్స్ని విని కొన్ని చీమలు మాట్లాడుకుంటున్నాయి అక్కడ. आप जल्दी से अपने बिल में
చలో ఫౌజ్ ఆ రహీ హై. సులేమాన్ నే ఉన్కి బాతే సుని. పదండి పదండి త్వరగా పదండి, అక్కడ ఒక దళాలు వస్తున్నాయి, ఇక మనకి ప్రమాదం చేరి ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాయి చీమలు. అప్పుడు సులేమాన్ నే ఉన్కి బాతే సుని ఔర్ కహా. సులేమాన్ వాళ్ళ మాటలు విని మరియు ఆ చీమల యొక్క మాటలు విన్న తర్వాత చెప్పారు సులేమాన్ ఏమని, ఘబరావో నహీ మై కిసీకి లియే ముసీబత్ నహీ హూ సబ్కే లియే మొహబ్బత్ హూ. నేను ఎవరికి మరి ముసీబత్ని కాదు, నేను ఎవరికి ఆటంకాన్ని కలిగించను, అందరికీ నేను ఒక ప్రియుడిని, ప్రేమికుడిని, మహమ్మద్ ప్రేమతో వ్యవహరించేవాడిని, ఎవరు కంగారు పడద్దు, ఎవరికి నా వల్ల నష్టం జరగదు అని చెప్పి ఆ చీమలకి మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? సులేమాన్. यह कहकर वह मंजिल की ओर बढ़ गए. ఎవరికి హాని కలగకుండా, ఏ చీమలకి హాని కలగకుండా అలా చెప్పుతూ మరి ఆయన మంజిల్, ఆయన ఎయిమ్ వైపుకి, ఆయన లక్ష్యం వైపుకి ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది ఎక్కడిది? ఇది బైబిల్కే సులేమాన్ అనే కథ అనమాట. బైబిల్కే సులేమాన్. చూడండి, బైబిల్కే సులేమాన్ 1025 సంవత్సరాల పూర్వము ఈసా కంటే ఒక బాద్షా బైబిల్ రాజు ఉండేవారు. మరి ఆయన చక్కటి ఆయన పేరు ఖురానులో కూడా సులేమాన్ అనే పేరుతో ఉంది. పశుపక్షుల మనుషుల లాంగ్వేజెసే కాకుండా పశుపక్షుల లాంగ్వేజెస్ని కూడా అర్థం చేసుకునేవారు. ఒక సందర్భంలో ఆయన మరి ఆయన దళబలగంతో ఆయన వెళ్ళేటప్పుడు ఆయన్ని యొక్క బలగాలు చూసి ఆయన యొక్క గుర్రపు డెక్కల యొక్క సౌండ్స్ని విని చీమలు ఇక్కడేదో ప్రమాదం పొంచి ఉంది అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ చీమల యొక్క మాటలు విని, నేను ప్రమాదాన్ని కాదు, నేను ప్రేమని, మీరెవ్వరూ కంగారు పడకల్లా, ఎవరికి నా వల్ల కంగారు జరగదని చెప్పి అక్కడ సులేమాన్ మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ మెసేజ్ ఇచ్చి ఆయన లక్ష్యం వైపుగా ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొక సందర్భం చూడు. మహాన్ కవి షేక్ అయాజ్. షేక్ అయాజ్ యొక్క సిచ్యువేషన్ చూడండి. सिंधी भाषा के महान महाकवि शेख अयाज ने अपनी आत्मकथा में लिखा है. షేక్ అయాజ్ తన యొక్క ఆత్మకథలో రాశారు ఏమని, एक दिन उनके पिता कुएं से नहाकर लौटे और खाना खाने बैठे, तभी उन्हें अपनी बाजू पर एक छोटा चिमटा रेंगता हुआ दिखाई पड़ा. वह भोजन छोड़कर उठ गए. जब माँ ने बिना भोजन किए उठने का कारण पूछा तो बोले, मैंने एक घर वाले को बेघर कर दिया, उसे उसके घर छोड़ने जा रहा हूँ. అంటే ఇక్కడ మహాన్ కవి షేక్ అయాజ్ చెప్తున్నారు ఏమని, సింధీ భాష మహాకవి షేక్ అయాజ్ అప్ని ఆత్మకథలో ఆయన రాసిన ఆత్మకథలో రాసుకున్నారంట. ఒకరోజు ఆయన స్నానం చేశారు. అనుకోకుండా ఆ వాటర్ ఒక చీమల పుట్టని డిస్టర్బ్ చేయడం జరిగింది. దాంతో ఆయన భోజనానికి కూర్చున్నారు. తర్వాత స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చుని మరి ఆ కూర్చున్న భోజనం దగ్గర నుంచి పక్కనే చూస్తే ఒక చీమ అటుగా పాక్కుంటూ వస్తుంది. దాంతో మరి అలా వస్తున్న సందర్భాన్ని చూసి ఆయన భోజనం నుంచి లెగిసిపోతే తల్లి అడుగుతుంది ఏమని, భోజనం నుంచి లెగిసిపోవడానికి కారణం ఏంటి అంటే, నేను ఈరోజు ఒకరి యొక్క ఇంటిని ధ్వంసం చేశాను, వారి ఇంటిలో దింపేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది అంటే ఆ చీమల యొక్క బాధని చూసి ఇక్కడ షేక్ అయాజ్ తన ఆత్మకథలో రాసిన సిచ్యువేషన్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. నూహ్ నామక్ పైగంబర్. ఇప్పుడు నూహ్ నామక్ పైగంబర్ గురించి చెప్పుకుందాం.
बाइबिल और दूसरे पावन ग्रंथों में नूह नामक पैगंबर का जिक्र मिलता है. అంటే బైబిల్లో కావచ్చు, ఇతర పవిత్ర గ్రంథాల్లో కావచ్చు, నూహ్ అలైహి వసల్లం అనే ఒక पैगंबर గురించి తెలుస్తుందంట. ऐसा कहा जाता है कि एक बार नूह के सामने एक घायल कुत्ता आ गया. ఒకసారి మరి గాయపడ్డ ఒక కుక్క మరి ఆ నూహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రావడం అనేది జరిగింది. నూహ్ నే ఉసే దుత్కార్ దియా, అసహించుకున్నారు నువ్వు ఏంటి అని చెప్పి. అప్పుడు దుత్కార్ సున్కర్ కుత్తేనే జవాబు దియా, ఆ యొక్క అసహ్యాన్ని చూసి కుక్క తనలో తాను జవాబు అంటే ఆ కౌంటర్, ना मैं अपनी मर्ज़ी से कुत्ता हूँ, ना ही तुम अपनी पसंद से इंसान हो, सबको बनाने वाला ईश्वर ही है అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఆయన అంతలా అసహించుకుంటే పాపం కుక్క, నేను నా ఇష్టంతో నేను కుక్కగా మారలేదు, నువ్వు నీ ఇష్టంతో నువ్వు మనిషిగా పుట్టలేదు, మరి వీటన్నిటికీ సృష్టించినవాడు సృష్టికర్త ఈశ్వరుడు అని చెప్పడంతో నూనె జబ్ ఉస్కి బాత్ సునీతో బహుత్ దినో తక్ రోతే రహే. ఆ యొక్క కుక్క యొక్క మాట విన్న తర్వాత నూహ్ అలైహి వసల్లం చాలా రోజుల వరకు ఏడుస్తూనే ఉన్నారంటండి. महाभारत में अंत तक युधिष्ठिर का साथ देने वाला भी एक कुत्ता ही था. మహాభారత లాస్ట్ వరకు యుధిష్ఠిర్ వరకు ధర్మానికి తోడుగా ఉండింది కూడా ఒక కుక్కనే అని చెప్పి చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. दुनिया के अस्तित्व में आने का वर्णन विज्ञान एवं धार्मिक ग्रंथों में अपने अपने तरीके से मिलता है, परंतु यह सब जानते हुए भी पशु पक्षी मानव नदी पर्वत पहाड़ समंदर आदि सभी का इस धरती पर समान अधिकार है. पहले पूरा संसार एक परिवार के समान रहता था, परंतु अब मानव ने మరి ఇంతకుముందు పరివార్ ప్రపంచం అంతా ఒక సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు మానవుడు తన బుద్ధితో బడి దీవారే తన యొక్క బుద్ధి నాలెడ్జ్తో మరి పెద్ద పెద్ద గోడలను ఎత్తేసాడు. బడితీ జనసంఖ్య సమందర్కో సमेट दिया. ఈ పెరుగుతున్న ప్రజలు మరి ఆ యొక్క సముద్రాన్ని సైతం అంటే సముద్రాన్ని సైతం వెనక్కి నెట్టడము, అలాగే పేడోకో రాస్తే से हटाकर फैलते प्रदूषणों ने पंछियों को బస్తీయో సే భగా దియా. పక్షుల్ని మరి ఈ యొక్క టౌన్స్ నుంచి తరిమేయడం జరిగింది. వాతావరణకు సతానా షురూ కర్ దియా. ఎప్పుడైతే పర్యావరణాన్ని మరి ప్రకృతిని ఏడిపించడం మొదలెట్టారో దాని యొక్క వాతావరణం కూడా చూడాలి కదా. ప్రకృతికి ధైర్యకి भी एक सीमा होती है. इसी कारण कभी कभी प्रकृति आपदाओं के रूप में अपना బదలా లేది రహతీ హై. సో అప్పుడప్పుడు మరి ప్రకృతి కూడా మరి అటువంటి సిచ్యువేషన్స్ రివెంజ్ తీర్చుకోవడం అనేది జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ చూసినట్లయితే లేఖక్కి మా, మరి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, లేఖక్కి మా కనుక చూస్తే लेखक की माँ द्वारा दी गई सीख और ग्वालियर की घटना. लेखक की माँ सदैव कहती थी कि सूरज ढलने के बाद पेड़ों से पत्ते मत तोड़ो. రైటర్ యొక్క తల్లి చెప్తూ ఉండేవారు ఎల్లప్పుడూ కూడా ఏమని, సూర్యుడు వాలిపోయిన తర్వాత చెట్ల నుంచి ఆకుల్ని కట్ చేయొద్దు. दियाबाती के वक्त फूलों को मत तोड़ो. లైట్లు వేసినప్పుడు పువ్వుల్ని కట్ చేయొద్దు. దరియా పర్ జావో తో ఉసే సలాం కరో. సముద్రం ఒడ్డున వెళ్తే సలాం చేయి, నమస్కారం చేయి, విష్ చేయి. కబూతరో మత్ సతావో కరో. కబూతరం పావురాల్ని ఏడిపించొద్దు. वे हज़रत मोहम्मद के अजीज़ है, मुर्गों को परेशान मत करो. అంటే హజరత్ మొహమ్మద్కి చాలా చాలా ఇష్టమైన వంట ఏంటవి,
కబూతర్ పావురాలు వాటిని ఏడిపించద్దు. మురుగోకో పరేషాన్ మత్ కరో, కోళ్ళని ఎప్పటికీ కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే అవి కూసి మన ప్రపంచానికి మేలుకొలుపుతాయి. గ్వాలియర్ మే లేఖక్ కా మకాన్ థా, గ్వాలియర్లో ఒక మకాన్ ఉండేది. జిస్కే ఏక్ रेशनदान में कबूतरों के एक जोड़े अपना घोंसला बना रखा था. గ్వాలియర్లో మరి కబూతర్లు ఆ యొక్క పావురాలు ఒక జత పావురాలు ఉండేవి చక్కగా గుడ్లు పెట్టి. ఏక్ బార్ బిల్లీనే उसमें रखे अंडे में से एक अंडा तोड़ दिया. పిల్లి ఒక గుడ్డు పగలగొట్టేసింది అటెళ్ళి. यह देखकर माँ दूसरे अंडे को बचाने का प्रयास करने लगी. అది చూసి రెండో గుడ్డును కాపాడదామని చెప్పి ట్రై చేసింది తల్లి. తभी माँ के हाथ से वह अंडा भी गिरकर टूट गया. ఆ రెండో గుడ్డు కూడా పగిలిపోయింది. इस घटना से माँ बहुत दुखी हुई. ఈ యొక్క సిచ్యువేషన్తో తల్లి చాలా దుఃఖపడింది. इस गुनाह को खुदा से माफ़ कराने के लिए पूरा दिन రోజా రఖా. ఆ యొక్క తప్పుగా భావించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండింది. అంటే ఇతరుల యొక్క బాధలో తమ బాధని ప్రజెంట్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎవరు? లేఖక్ తల్లి కావచ్చు, అలాగే అయాజ్ కావచ్చు, అలాగే నూహ్ నామక్ పైగంబర్ కావచ్చు, అలాగే సులేమాన్ కావచ్చు. ఆ సందర్భాలని అంటే వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలని ఇతరులు బాధపడేటప్పుడు చూసిన సందర్భాలని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. బదల్తా మాహౌల్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. आज सब कुछ बदल गया. ఈరోజు మొత్తం మారిపోయింది. पहले जहाँ समुंदर था, दूर दूर तक घने जंगल थे, वहाँ బస్తీయా బన్ గయి. సముద్రాలు ఉండేవి, చక్కటి దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ టౌన్లుగా మారిపోయినాయి. इन बस्तियों में अनगिनत परिंदे के घर छीन लिए. మరి ఆ అడవుల్ని తీయాలి అంటే మరి పక్షుల యొక్క ఇళ్ళని తీసేసుకున్నట్టే, లాక్కున్నట్టే కదా అడవుల్ని తీయడం అంటే. घरों में प्रवेश करने के सभी रास्ते బంద్ कर दिए. ఇళ్లల్లో కూడా ఈ పక్షుల్ని రానివ్వకుండా అన్ని దారులు కూడా ఏం చేశారు? క్లోజ్ చేశారు. अब ना कोई सुलेमान, ना नूह, ना ही मेरी माँ जो इन जीवों की दुख दर्द समझकर उसे अपना दर्द बना सके. ఇప్పుడు సులేమాన్ లేరు, ఎవరు నువ్వు లేరు, నా తల్లి లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి పక్షులకి చూసి వాటి యొక్క మరి బాధని గెయిన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి అని చెప్పడం అనేది జరిగింది. ఇది పాఠం. అబ్ కహా దూసరాకే దుఃఖో దేక్కర్ దుఃఖ్ హోనే వాలే. అర్థమైందండి? నిజా ఫాజిల్. సో ఇతరుల యొక్క బాధని చూసి బాధపడే వారి గురించి చరిత్రలో జరిగిన కొన్ని అంశాలని ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు చూపించడం అనేది జరిగింది. వర్తమాన్ సమాజ్ మే మౌజూద్ శాశ్వత మూల్య किनकी देन है? आदर्शवादी व्यक्ति की. सुलेमान की क्या विशेषता बताई गई? वह जीव जंतुओं की भाषा समझता था. चींटिया को सुलेमान ने क्या कहकर धीरज बंधाया? मैं मुसीबत नहीं, मोहब्बत हूँ, रखवाला हूँ. शेख आयाज किस भाषा में कविता की रचना करते थे? सिंधी भाषा में. शेख आयाज के पिता ने खाना खाते समय अपने बाजू पर क्या देखा? एक चींटा को रेंगते हुए देखा. लश्कर को नूह के लक़ब से क्यों याद किया जाता है? वे जीवन भर रोते रहे. लेखक के अनुसार इस धरती पर किसकी अधिक हिस्सेदारी है? धरती पर रहने वाली सभी प्राणियों की.
मानव जाति ने अपनी बुद्धि से क्या क्या किया है। प्रकृति के मानव के बीच बड़ी बड़ी दीवारें बंदाली పెద్ద పెద్ద గోడలు ఎత్తేసింది। जीवन कैसे घरों में सिमटने लगा, डिब्बानुमा घरों में। बड़े बड़े बिल्डर समंदर को पीछे क्यों ढकेल रहे हैं ताकि वे उसकी ज़मीन हथिया सके, ఇంకా కాజేయాలి అని చెప్పి। प्रकृति मनुष्य को कब दंडित करती है, जब वह प्रकृति से अधिक छेड़छाड़ करता है। మనిషి ప్రకృతితో ఎక్కువ విలయతాండవం ఆడితే అప్పుడు ప్రకృతి కూడా మనుషులతో విలయతాండవం ఆడుతుంది। లేఖకి మానే రోజా క్యూ రఖా, ఎందుకు ఉపవాసం ఉండింది। కబూతర్ కా అండా टूट जाने के कारण, कबूतर परेशानी में इधर उधर क्यों फड़फड़ा रहे थे। दोनों अंडे टूट जाने के कारण। సరే కారణాలు చూడండి సరిపోతాయి। नेक्स्ट, निम्नलिखित में से कौन सा वाक्य ग्वालियर से मुंबई के मार्ग में बस्तियां बनने से प्रकृति एवं वातावरण पर हुए प्रभाव को दर्शाते हैं। बस्तियों ने पेड़ पौधे तथा वन्य जीवों का आवास कम कर दिए थे और बस्तियों के कारण आसपास प्रदूषण बढ़ गया था। ఈ రెండు ఆన్సర్। భాషా అధ్యయనం కనుక చూసినట్లయితే ఇక్కడ कारक गुరించి ఇవ్వడం అనేది జరిగింది। माने भोजन परोसा, इसमें प्रयुक्त कारक चिन्ह है कर्ता कारक। मैं किसी के लिए ముసీబత్ నహీ హూ, సంప్రదాన కారక్। డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు। मैंने एक घर वाले को बेघर कर दिया, संबंध कारक घर वाले को। అలాగే కబూతర్ పరేషానీ में इधर उधर फड़फड़ा रहे थे, అటు ఇటు తిరుగుతున్నాయి। अधिकारण परेशानी में अधिकारण कारक। అలాగే दरिया पर जाओ तो उसे सलाम किया करो, पर अधिकारण कारक। अట్లానే నెక్స్ట్ चींटी चींटिया, घोड़े आवाज़ एम बिलो, फौजेम रोटियाँ, बिंदु ओ, दीवार एम टुकड़ेम। ఈ రకంగా మరి లింగ్ ఏది వచన్ అనే టాపిక్ని మనము ఆ పదాలని చూస్తాము। అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మరి చూద్దాం। ध्यान दीजिए, नुक्ता लगाने से शब्द अर्थ परिवर्तन हो जाता है। पाठ में दफा शब्द का प्रयोग हुआ है जिसका अर्थ होता है बार। दफा అంటే बार गणना संबंधी, कानून संबंधी। అలాగే यदि इस शब्द में नुक्ता दिया जाए तो शब्द बनने का दफा जिसका अर्थ होता है दूर करना, हटाना। చూడండి, దఫా అంటే ఒకసారి అని అర్థము, కానీ దాని కింద డాట్ పెట్టడంతో దాని మీనింగ్ కూడా మారిపోద్ది। यहाँ से दफा हो जाओ, చలే జాओ అని అర్థం। దఫా హో జాओ అంటే यहाँ से दफा हो जाओ అనే దఫాలో కింద డాట్ వస్తుంది, అదే చెప్తున్నాను। అలాగే సజా, నాజ్, జరా, తేజ్ మీనింగ్ మారిపోతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। निम्नलिखित वाक्यों में उचित शब्द का भरकर लिखिए। आजकल बहुत जमाना खराब है అంటే మీనింగ్లో మార్పు అనేది డాట్ పెట్టడం వల్ల కింద మార్పు అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। సో ఏ ఆజ్కల్ బహుత్ జమానా ఖరాబ్ హై, చూడండి జమానా
అంటే డాట్ కింద జా కింద డాట్ పెడితే జమానా అంటే నేటి రోజులు అని అర్థం. జమానా డాట్ పెట్టకపోతే జమానా కూడబెట్టడం అని అర్థం. పూరే కమరే మే సజాదో ఈ పూరే కమరేకో సజాదో ఈ మొత్తం రూమ్ అంతటిని కూడా డెకరేట్ చేయండి సజాదో అంటే. కానీ అదే సజాదోని డెకరేట్ కాకుండా సజా అని పెడితే పనిష్ అని అర్థము. అలాగే జరా చీనీతో దేనా కొద్దిగా పంచదార ఇవ్వండి అని జరా అంటే. కానీ జరా అంటే మీనింగ్ మారుతుంది. మా రహీ జమానా భూల్ గయి, మా దహీ జమానా భూల్ గయి. సో జమానా పెరుగుని తోడు పెట్టడం మర్చిపోయింది. అదే జా పెడితే దాని మీనింగ్ వేరు. అలాగే తేజ్ థా మహాత్మాకి చెహరే పర్ తేజ్ థా. తేజ్ అంటే నూర్ అంటే తేజస్సు. కానీ మరి తేజ్ అనేది మరి ఇక్కడ కింద డాట్ పెడితే స్పీడ్ అవుతుంది. సో అలాగా ఇవన్నీ కూడా మరి డాట్ పెడితే మరి మీనింగ్లో మార్పు అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంతటితో మనము వ్యాకరణ పరంగా ఒక కొన్ని పదాలకి మనము డాట్స్ వాడతాము. ఆ డాట్స్ వాడే పదాల యొక్క జాగ్రత్త మరి ఆ మీనింగ్ మారిపోకుండా చూసుకోవాలి. వాటి యొక్క మీనింగ్స్ ఏ రకంగా మారుతాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా మనం చూపించాము. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, పూర్తిగా ఫాలో అవ్వాల్సిందే. అట్లానే లింగ్ ఏది వచన్ రావడము, కారక రావడము ఇందులో జరిగినాయి. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్. అలాగే ఈ లెసన్ కంప్లీట్గా ఈజీగా అయిపోయింది మెటీరియల్లో అంటే అప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూస్తే బాగుంటుంది. సో ఎక్కడా కూడా ఏది మిస్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.